హాయ్, వెల్కమ్ టు సత్య ఐఎస్ అకాడమీ. మనం ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ముఖ్యాంశాలు డిస్కస్ చేస్తున్నాం. 23 ఫిబ్రవరి నాడు మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు అందజేయటం జరుగుతూ వస్తుంది. సో ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేస్తాం. సో ఏ విధంగా మన అప్రోచ్ ఉంటుంది, ఆ అంశాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మనము జాబ్ సాధించి తీరాలి. సో దానికి ఏం ఎఫర్ట్స్ చేయాలో అవి కూడా నేను మీకు వివరిస్తాను. సో ముఖ్యమైనది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ COP29 బాకు కాన్ఫరెన్స్. సో ఇది 11th నవంబర్ నుంచి 22nd వరకు జరుగుతుంది. సో 22nd తర్వాత దీని అవుట్కమ్ ఏంటి, బాకు డిక్లరేషన్ అని వస్తుందా, బాకు రిజల్యూషన్ అని వస్తుందా, లేదా ఇంకోటి ఏదన్నా వస్తుందా అన్నది అప్పుడు ఇంకాస్త చూడవలసి ఉంటుంది. ఈ మెయిన్ టైంలో ఇప్పుడు జరుగుతున్న సమావేశాల్లో COP29లో ప్యారిస్ అగ్రిమెంట్కి సంబంధించి ఆర్టికల్ 6 మీద ఏదైతే ఉందో దాని మీద ఒక అంగీకారానికి వచ్చినట్టు వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఈ ఆర్టికల్ 6 అన్నది కార్బన్ రిలేటెడ్గా ట్రేడింగ్కి సంబంధించింది. సో కార్బన్ క్రెడిట్, సో 1 కార్బన్ క్రెడిట్ అన్నది 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ఈక్వలెంట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్కి సమానం అవుతుంది. సో అసలు ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో ఆర్టికల్ 6 అన్నది దేనికి సంబంధించింది? సో ఆర్టికల్ 6 గురించి, దాని గురించి మనం వివరంగా ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇందులో ఆర్టికల్ 6లో ఇప్పుడు ఆర్టికల్ 6.4 మీద ఒక ఏకాభిప్రాయం అన్నది అన్ని దేశాలకి రావటం జరిగింది. సో ఆర్టికల్ 6.4లో A6.4 ERS అని అబ్రివేషన్ లాగా కూడా రావచ్చు. సో దానికి సంబంధించి కూడా అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. సో ఈ రోజైతే మనకు COP29లో ఈ 6.4కి సంబంధించి అవుట్కమ్ వచ్చింది. భారతదేశం ఎప్పుడో దీనిని సాధించటం జరిగింది. సో దానికి సంబంధించి మీరు ఈ వెబ్సైట్లో దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మినిస్ట్రీ ఆఫ్ పవర్లో మీకు చాలా స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్స్ ఇవ్వటం కూడా జరిగింది. సో ఈ విధంగా మేము PAT కంప్లైంట్స్ ఆఫ్ మార్కెట్, PATని, ESC సర్టిఫికెట్స్ని ప్లస్ REC, PAT ఏంటి, REC ఏంటి అనేది తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ వాలంటరీ కంప్లైంట్స్ని కూడా మేము అడాప్ట్ చేసుకున్నాము ఆల్రెడీ. ఈ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం భారతదేశంలో చాలా సక్సెస్ఫుల్ అవుతూ వస్తుంది. 2015 నుంచి ప్యారిస్ అగ్రిమెంట్ జరిగిన సంవత్సరము 2015 నుంచి ఈ రోజు వరకు 2024 జూన్ వరకు మేము 106 మిలియన్ టన్స్ కార్బన్ ఎమిషన్స్ని సేవ్ చేయగలిగామని అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలియజేయటం జరిగింది. సో ఇక్కడ మనకు PAT ఒకటి తెలవాలి, REC సర్టిఫికెట్స్ ఏంటో తెలవాలి, ఈ వాలంటరీ ఆఫర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా మనము కార్బన్ క్రెడిట్స్, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా డిస్కస్ చేస్తాం. సో ఈ విధంగా కార్బన్ ఎమిషన్స్, కార్బన్ క్రెడిట్ ఉంటుంది. ఈ కంప్లైన్స్ అండ్ వాలంటరీ మార్కెట్, దీని గురించి దెర్ ఆర్ 2 types ఆఫ్ కార్బన్ మార్కెట్స్ ఇక్కడ. ఒకటి ఇది, ఒకటి ఇంకోటి. సింపుల్ వ్యూలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎమిషన్ రిడక్షన్ స్కీమ్స్ మన భారతదేశంలో 2 typesగా ఉన్నాయి. PAT పర్ఫార్మెన్స్ హెచ్ అండ్ ట్రేడ్, REC రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేషన్. సో ఈ PAT, ఈ RECలనే ఇప్పుడు మనము డిస్కస్ చేయబోయేది. సో ఇది భారతదేశం ఆల్రెడీ సాధించటం కూడా జరిగింది. దానికి సంబంధించి ఎనర్జీ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2022ని కూడా మనం సవరించుకున్నాము. సో ఈ అంశాలన్నీ కూడా దీన్ని చూస్తాం. నెక్స్ట్ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటాం. PIBలో వచ్చింది. సో ఇక్కడ దీన్ని చదివేటప్పుడు నేషనల్ క్వాంటమ్ మిషన్ అని రావటం జరుగుతుంది. దీని యొక్క టార్గెట్స్ కూడా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. యూనిట్ 1లో ఇది ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఆపరేషన్ డోంగరీ. సో ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది పైలట్ ప్రాజెక్ట్ని తీసుకొని వెళ్తున్నారు. సో దీనికి సంబంధించి IIT తిరుపతి అన్నది ముఖ్యమైన యాక్టివిటీ ప్లే చేస్తున్నది. అసలు దీని గురించి ఏమన్నది, ఆ విషయం కూడా ఇప్పుడు మనము డిస్కస్ చేస్తాం. సో ఇట్లా అన్ని విషయాలు అన్నది చాలా చాలా ఇంపార్టెన్స్ అన్నది ప్లే చేస్తూ ఉంటాయి. ఈ PAT అండ్ REC ఏంటో నేను మీకు చూపించాను. దాన్ని వివరంగా కూడా మనం తెలుసుకోవలసి ఉంటుంది. 2024 జూన్ నాటికే మనం వీటిలో సక్సెస్ సాధిస్తే, ఇప్పుడు వీళ్ళు ఈ 6.4లో ఆర్టికల్ 6.4లో మేము సాధించామని చెప్పటము ఎంతవరకు భారత్కి అది ప్లస్ అవుతుంది, ఆ విషయాలు కూడా
చూద్దాం. ఆ క్రమంలోనే ఇక్కడ మనకు మార్కెట్ విస్తరణ కూడా కనిపిస్తున్నది. ఏంటి దీని సారాంశం అసలు? సో 2000 సంవత్సరం ఆధారంగా ఇప్పుడు ఈ వాలంటరీ మార్కెట్లలో ఎంత స్కోప్ ఉన్నది కార్బన్ క్రెడిట్స్కి అన్న అంశాలని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి నేను మొత్తం A to Z ఇప్పటివరకు జరిగిన కాన్ఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని డీటెయిల్గా ఇవ్వటం జరిగింది. మొత్తం కాన్ఫరెన్స్ EOP సమావేశాలని చెప్పి అందులో క్యోటో ప్రోటోకాల్ సమావేశము, ఈ CBDRని ఇది ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. ఈ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం గురించి కూడా వివరించాను. కార్బన్ క్రెడిటేరింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అప్పుడు మీకు వివరించడం కూడా జరిగింది. ఈ అకార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి మీరు రివైజ్ చేసుకొని కంపల్సరీ ఉండాలి. సో ఇవి నేను మీకు ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇచ్చిన ఈ క్లాసెస్లో ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఈ క్లాసెస్ ఇంకా చూడని అభ్యర్థులు, దీన్ని స్టడీ చేయని అభ్యర్థులు ఉంటే కంపల్సరీగా టైం కేటాయించి దీనికి కంపల్సరీ అండి. ఇది 100% ప్రశ్న వచ్చే ఏరియా. ఏ ఏరియా నుంచి వస్తుందని పర్టికులర్గా చెప్పలేం. అది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ COP ప్యారిస్ ఒప్పందం 2015-21 నుంచి రావచ్చు. ఇగో వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. దానికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ఇచ్చాను. సో ఇందులో నేషనల్లీ డిటర్మైన్డ్ గోల్స్ NDG ఏవైతే ఉన్నాయో అవి మార్పులు చేర్పులు జరిగిన అంశాలను కూడా నేను ఇక్కడ డీటెయిల్గా ఇవ్వటం జరిగింది. దీని క్లాసెస్ ఉన్నాయి, దీనికి మెటీరియల్ కూడా ఇచ్చాను. అవి చదివిన తర్వాత దాని కంటిన్యూషన్లో భాగంగా ఇది మీరు చదవటం జరుగుతుంది. డైరెక్ట్గా ఇక్కడికి వస్తే ప్రశ్న అక్కడి నుంచి వస్తే మాత్రం చాలా కోల్పోతారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మార్కు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను మొత్తం 23 గ్రాండ్ టెస్ట్లని ప్లాన్ చేయటం జరిగింది. సో మనకు వచ్చే 300 మార్క్స్లో 150 వరకు బేసిక్స్ వాటి రిలేటెడ్గా వస్తాయి. ఒక 150 మాత్రం కొద్దిగా ఏరియా టఫ్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ PIBలు కానీ 2025లో వచ్చే ఎకనామిక్ సర్వే నుంచి కానీ, ఎకనామిక్ సర్వే లేదా బడ్జెట్ అంశాలు కానీ, ఇంకా ఎకానమీ అప్డేట్స్ కానీ ఇక్కడి నుంచి రావచ్చు. సో ఇక్కడ మనం అట్లీస్ట్ ఒక 80 ప్రశ్నల్ని మనము హ్యాండిల్ చేసుకోవాలి. ఆ 80 ప్రశ్నల హ్యాండిలింగ్ కోసమే ఇప్పుడు నేను చెప్తున్నా ఈ కరెంట్ అప్డేట్స్ క్లాస్ అవుతుంది ఉపయోగకరం. ఇక్కడ 80 మార్కుల్ని చేజార్చుకుంటే మీకు వచ్చిన 150 నుంచి 80 మార్కులు పోతాయి. సో ఇవి పోగా మీరు 70 నుంచి 80కి స్కోర్కి పడిపోతారు. 180 రావాల్సిన అభ్యర్థి 70 నుంచి 100 మధ్యలో ఉండటం వలన 5 సంవత్సరాల శ్రమ వృధా అవుతుంది. ఆ కారణంగానే నేను ఇప్పుడు ఈ సమయంలో అప్డేట్స్ని నేను మీకు వివరిస్తూ వస్తున్నా. వాటితో పాటు మీరు చదివింది ఎక్కడ మిస్ అవ్వకూడదని ఇంత చక్కగా నేను గ్రాండ్ టెస్ట్ కూడా ప్లాన్ చేసుకొని వెళ్తూ వస్తున్నా. సో ప్రతి ఇక్కడ ఇచ్చిన డేట్స్ ప్రకారం మీకు షెడ్యూల్ ఉంటుంది. December 7th నాడు, December 11th నాడు. సో అందులో AP హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, SNT ఇవి చూడటానికి 50 బిట్లైనా కానీ ఇది 50 నిమిషాలు మీకు సమయం సరిపోదు. అంత ఇన్డెప్త్గా ఇవ్వటం జరుగుతుంది. వీటికి వివరణలు కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇప్పటికైనా ప్రాబబుల్గా చక్కగా మీ సమయాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే ఇది 100% జాబ్ సాధించే అవకాశం. సో చాలామంది ఇప్పటికే కేవలం కన్వెన్షనల్ ఆ ట్రెడిషనల్ దగ్గరే ఉన్నారు. ఆ కన్వెన్షనల్ ట్రెడిషనల్ దగ్గర ఉన్న వాళ్ళందరూ పోటీ నుంచి మీకు బయటికి పోయినట్టే అండి. ఈ సమయము ఎస్పెషల్లీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వీటిల్లో అప్డేట్స్ని పట్టుకొని దాని మీద కన్వెన్షనల్ ప్లస్ రిలేటెడ్ అప్డేట్స్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు 100% జాబ్ సాధిస్తారు. సో మంచి చక్కటి అవకాశము. పేపర్ ఎంత టఫ్ ఇచ్చినా కానీ స్కోర్ చేసుకొని బయటికి రాగల అన్ని అవకాశాలు మీకు ఇక్కడ పుష్కలంగా ఉంటాయి. సో ఇక్కడ నా తరపు నుంచి నేను మీకు ఎగ్జామ్ హాల్లో 200 మార్కులు చూపించగలనండి. సో నేను ఇచ్చే ఈ 3000 బిట్లలో ఇన్ అండ్ సరౌండింగ్ నుంచి 200 బిట్స్ని నేను ఎగ్జామ్ హాల్లో మీకు చూపించగలను. యాస్టీస్గా బిట్టు దాని కింద 1, 2, 3 అలా విధంగా రాదు. కానీ రౌండ్ మాత్రం ఆ ఏరియాలో ఖచ్చితంగా మీరు బిట్స్ చేస్తే చేయగలిగినంత వస్తుంది. ఇందులో 180 మీరు సాధించగలిగినా కానీ జాబ్లో ఉంటారు. సో ఎగ్జామ్ రాయాల్సింది మీరే. సో దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం అసలు 1% కూడా మీకు డౌట్ ఉండదు.
నాకు జాబ్ రాదు అనే మాట 100% జాబ్ సాధిస్తారు. ఇంకా మీరు టాప్లోనే ఉండే అవకాశం ఉంటుంది. అంత ప్రాపర్గా నేను దీన్ని ఎగ్జామ్స్ డిజైన్ చేసి నేను మీకు పంపుతున్నా. ఒక్కొక్క టెస్ట్ రాసినప్పుడు మీ అవుట్కమ్ తెలుస్తుందండి. ఎంతవరకు చేసాము, ఇంకెంతవరకు చేయాలి, మొత్తం డీటెయిల్స్ మీకు చక్కగా అర్థమవుతాయి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, 200 చూపించే బాధ్యత నాది. ఎగ్జామ్ హాల్లో మిస్ చేయకుండా చక్కగా హ్యాండిల్ చేసుకొని రావాల్సిన బాధ్యత నీది. ఆ విధంగా వచ్చావా ఇక నువ్వు లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోకలే జాబ్లో ఉంటావు. లైఫ్ లాంగ్ ఇక అసలు టెన్షనే ఉండదు. గవర్నమెంట్ జాబ్ అంటే ఇక మీకు తెలిసిందే దాని సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుందని. ఎస్పెషల్లీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కొట్టుకునే అవకాశము దీనికే చక్కటి అవకాశం ఉంది. తర్వాత ఏమైనా మార్పులు రావచ్చు. సో దానికి తగ్గట్టుగా మీరు ప్రణాళికలను ఫాలో అవుతూ రండి మనం చెప్పిన అంశాలని. సరే, ఈరోజు పాయింట్ని చూద్దాం. COP 29. సో అజర్బైజాన్ ఇక్కడ ఈ దేశంలో ఈ బాకు అనే చోట కాన్ఫరెన్స్ అనేది నిర్వహిస్తున్నారు. సో UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఇది. సో COP 29. సో ప్యారిస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దాంట్లో COP 21 డిసెంబర్ 2015లో జరిగింది. సో ఈ ఒప్పందం అన్నది 4 నవంబర్ 2016లో వచ్చింది. ఈ ఒప్పందాన్ని 55 దేశాలు, సుమారు 55% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ చేసే దేశాలు రేటిఫై చేయటం వలన ఇది రావటం జరిగింది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నామంటే మనకు 23 ఫిబ్రవరి నాడు ఎగ్జామ్ ఉంది. ఈ మీన్ టైంలో 20 జనవరి నాడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ట్రంప్ వస్తే నాకు ప్యారిస్ ఒప్పందంతో సంబంధం లేదని మరొకసారి ట్వీట్ చేసి ఈ ప్యారిస్ ఒప్పందాన్ని నలిఫై చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో దాని రిలేటెడ్ కూడా ఈ రేటిఫికేషన్ మీద ప్రశ్న అన్నది ఇంపార్టెంట్ అవుతుంది. సో కరెంట్ రిలేటెడ్లోనే మనకు సక్సెస్ అనేది కనిపిస్తుంది. జాగ్రత్తగా పట్టుకోగలిగామంటే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ వరకు మనకు అర్థమైంది. కాన్ఫరెన్స్ ప్యారిస్లోది 2015లో జరిగింది. 2016లో అదే అమల్లోకి వచ్చింది. 55 దేశాలు సుమారు పొల్యూషన్లో 55% ఎమిషన్ చేసేవి రేటిఫై చేయటం వలన ఇది అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి వచ్చినప్పుడు అందులో ఈ 2015 ప్యారిస్ అగ్రిమెంట్లో ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ఈ విధంగా ఆర్టికల్ 6 అనేది ఉంది. ఈ ఆర్టికల్ 6లో ఆర్టికల్ 6.1, ఆర్టికల్ 6.2, ఆర్టికల్ 6.3, ఆర్టికల్ 6.2 అని 6.4 ఈ విధంగా సబ్ ఆర్టికల్స్ కూడా ఉండటం జరిగింది. ఇక్కడ ఆర్టికల్ 6 ఏం తెలియజేస్తుందంటే కార్బన్ ట్రేడింగ్ చేసుకునే అవకాశాలని తెలియజేస్తుంది. ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ కార్బన్ క్రెడిట్ మెకానిజం గురించి తెలియజేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్యారిస్ అగ్రిమెంట్లో ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటాడు, ఆర్టికల్ 6 తెలియజేస్తుంది. అందులో ఆర్టికల్ 6.2 ఏం తెలియజేస్తుంది? సో ఆర్టికల్ 6.2 అన్నది ఒక దేశము ఇంకొక దేశంతో ద్వైపాక్షిక ఒప్పందం బైలేటరల్ అగ్రిమెంట్ ద్వారా ఈ కార్బన్ ట్రేడ్ చేసుకోవచ్చు, ఈ కార్బన్ ట్రేడ్ని చేసుకోవచ్చు అని తెలియజేస్తుంది 6.2. సో ఇంటర్నేషనల్లీ ట్రాన్స్ఫర్ మిటిగేషన్ అవుట్కమ్స్ ITMO టు మీట్ దేర్ NDC. ప్రతి దేశము కూడా 2015 ఒప్పందం ప్రకారము నేను నా దేశంలో, ఉదాహరణకు భారతదేశం, నా దేశంలో విడుదలయ్యే 100% గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో నేను 40% తగ్గిస్తాను, 60% తగ్గిస్తాను అని ఈ విధంగా ఒక ప్రామిస్ చేయవలసి ఉంటుంది రిటర్న్ పూర్వకంగా. దాన్ని NDC అంటారు, నేషనల్లీ డిటర్మైన్డ్ గోల్స్ అని పిలవటం జరుగుతుంది. సో ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ గోల్స్ని లక్ష్యాన్ని చేరుకోవటం కోసం ఇవి కార్బన్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాయి. ఈ విధంగా భారతదేశము ఆస్ట్రేలియాతోటో, చైనాతోటో, రష్యాతోటో, ఇంకొక దేశంతో ఈ కార్బన్ ట్రేడింగ్ జరిగేదానిని మనం ఆర్టికల్ 6.2 కింద జరుపుకుంటాము. సో ఆర్టికల్ 6.2 ఉన్న తర్వాత మళ్ళీ 6.4 దీని ప్రాధాన్యత ఏంటండి అంటే ఇప్పటివరకు భారతదేశము నేను
చైనా వాడితో చేసుకుంటాను, లేకపోతే ఇరాన్ వాడితో చేసుకుంటాను, లేకపోతే ఆస్ట్రేలియా వాడితో చేసుకుంటాను, ఈ విధంగా జరుగుతూ వస్తుంది. ఇలా కాదు, ఒక అంతర్జాతీయంగా ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకుందాము. ఆ ప్లాట్ఫామ్లో అన్ని దేశాల వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు భారతదేశము ఒక కార్బన్ క్రెడిట్ అమ్మింది అంటే సో ఆ క్రెడిట్ దేశం 1 అయినా కొనొచ్చు, 2 అయినా కొనొచ్చు, 3 అయినా కొనొచ్చు, 4 అయినా కొనొచ్చు, 5 అయినా కొనొచ్చు, 6 అయినా కొనొచ్చు, 7 అయినా కొనొచ్చు. ఆ విధంగా 192 కంట్రీస్ ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కొనుక్కోవటానికి అవకాశం ఉంది, లేదా ఈ 192 కంట్రీస్ అమ్మటానికి అవకాశం ఉంది. సో మార్కెట్ని విస్తరణ చేసే ఏ మార్కెట్? కార్బన్ క్రెడిట్ మార్కెట్ని విస్తరణ చేసే అంశమే ఆర్టికల్ 6.4లో ఉన్నది. దాన్నే ఇక్కడ మనము ఏ అంటే ఆర్టికల్, ఈ అంటే 6 అంటే ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్, అందులో 0.4 అంటే ఇప్పుడు నేను చెప్పింది. సో ఈఆర్ఎస్ అంటే ఎమిషన్ క్రెడిట్స్ ఈఆర్ఎస్ అంటే. సో ఏ 6.4 ఈఆర్ఎస్ ఒక్కసారి అమల్లోకి వస్తే అన్ని దేశాలు కూడా ఈ ద్వైపాక్షిక ఒప్పందాలు లేకుండా చేసుకోవచ్చు. ఇప్పటివరకు కూడా మనము దుబాయ్ నుంచి బంగారాన్ని తెచ్చుకుంటున్నాడు అనుకుందాం ఒక వ్యక్తి. ఎందుకురా బాబు దుబాయ్ నుంచి తెచ్చుకుంటావు? 1 కేజీ బంగారము అక్కడ 65 లక్షలు ఉన్నది. భారతదేశంలో 1 కేజీ బంగారము 78 లక్షలు ఉంది అనుకున్నాం. వాడు అక్కడి నుంచి ఇక్కడ స్మగ్లింగ్ చేసి ఈ 13 లక్షలు నాకు మిగులుతాయి కదా అని దీనిని ఇక్కడ మార్కెట్లో అమ్ముతాడు. సో దీనివల్ల స్మగ్లింగ్ పెరిగిపోతుంది కదా. అదేదో మనమే బంగారం మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించేసాము అనుకోండి. ఇంపోర్ట్ డ్యూటీ తెస్తే భారతదేశంలో బంగారం విలువ 1 కేజీ 65 లక్షలే ఉంటుంది, లేదా 64 లక్షలే పడుతుంది. సో దుబాయ్ నుంచి వాడు ఫ్రీగా హాయిగా తెచ్చుకోవచ్చు, స్మగ్లింగే ఉండదు. సో ఇటువంటి అవకాశాలని మనము గతంలో ఈ ఇండియన్ ఎకానమీలో అబ్జర్వ్ చేయటం జరిగింది. సో అదేవిధంగా ఈ కార్బన్ ట్రేడింగ్ని రష్యా వాడు నువ్వు కొంటావా నాయనా, లేదా ఆస్ట్రేలియా నువ్వు కొంటావా నాయనా, ఈ విధంగా 10 దేశాలని ఇప్పుడు భారతదేశం వెళ్ళి ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోక్కర్లేదు. అదే 6.4 ఒక్కసారి అమల్లోకి వస్తే మన నచ్చిన దేశానికి మనం అమ్ముకోవచ్చు. ఒకసారి ఇది ఓపెన్ మార్కెట్లోకి వెళ్తుంది. ఓపెన్ మార్కెట్లోకి వెళ్తే డిమాండ్ అండ్ సప్లైకి అనుగుణంగా ప్రైస్ అన్నది మారుతుంది. మనం ఎకానమీలో కూడా చూసాం, మార్కెట్ అనే పదానికి అర్థము డిమాండ్ అండ్ సప్లై. సో డిమాండ్ ఎక్కువగా ఉంటే సో ధర ఆటోమేటిక్గా అది పెరుగుతూ వస్తుంది. సో దానికి అనుగుణంగా సప్లై చేస్తున్న వాళ్ళకి లాభాలని తీసుకొని వస్తుంది. సో ఇప్పుడు ఈ 6.4 రావటం వలన విస్తృతమైన డిమాండ్ పెరుగుతుంది, తద్వారా ఎక్కువ ఆర్థిక అవకాశాలు ఉంటాయి. ఇది భారతదేశానికి ఎక్కడ ప్లస్ అవుతుంది అంటే. సో చూడండి, సో అకార్డింగ్ టు దిస్ మార్కెట్ సైజ్ ఆ రోజుల్లో 261 బిలియన్ ఉన్నది 2020 అంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 4 సంవత్సరాల కిందట. అక్కడి నుంచి ఒక్కసారిగా మార్కెట్ జంప్ అయ్యి $950 బిలియన్ చేరుకుందండి ఈ కార్బన్ క్రెడిట్ మార్కెట్. అందులో వాలంటరీగా చేరుకున్నది చెప్పాను 2 రకాలు ఉంటుందని, రెగ్యులేటరీ అండ్ వాలంటరీ. డీటెయిల్గా కూడా వెళ్దాం. వాలంటరీ మార్కెట్ చూడండి, $480 బిలియన్ చేరుకుంటున్నది ఇది. సో ఎక్కడ $0.4 బిలియన్ ఉన్నది, ఎక్కడ $480 బిలియన్ అండి ఇన్ ఫ్యూచర్. ఊహ కందనంత మార్కెట్, ఈ స్పెక్యులేటివ్ మార్కెట్ ఇక్కడ పెరుగుతుంది. దట్టు 2000 ప్రైజెస్ని క్యాలిక్యులేట్ చేస్తేనే ఇంత విస్తృతంగా అవకాశాలు విస్తరిస్తున్నాయి. సో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో ఎవరు మిస్ కారు, భారతదేశం అనే కాదు ఎవరు మిస్ కారు.
అందుకని COP29 అడాప్ట్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కార్బన్ మార్కెట్ అంటే చెప్పాను కదా, డిమాండ్ అండ్ సప్లై. సో కార్బన్ మార్కెట్ అండర్ ప్యారిస్ అగ్రిమెంట్ 6 అంటే 6.4. ఎందుకు అంతగనంగా ముందుకొచ్చి ఒప్పుకున్నాయి నాయనా అంటే, ఇదిగో ఇది స్కేలు, ఇదిగో ఇది చూడు ఏ రేంజ్లో వెళ్తున్నాయో. ఈరోజు బంగారానికి కూడా ఈ ధర పలకద్దు, ఆ రేంజ్లో కార్బన్ క్రెడిట్స్ వెళ్తున్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో మనం దానికి సంబంధించి కార్బన్ ట్రేడ్ ఎక్స్చేంజ్ ఆల్రెడీ నిర్వహించుకుంటున్నాం, కార్బన్ ట్రేడ్ ఎక్స్చేంజ్. ఇక ఇది ఇంటర్నేషనల్ అయితే విపరీతంగా డబ్బులు వస్తాయండి. సో అదే భారతదేశం క్లియర్గా చాలా స్పష్టంగా కూడా చెప్తున్నది. 2024కే మేము 106 మిలియన్ టన్స్, ఇది మామూలు విషయం కాదు. అండ్ ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎవరు అడ్మినిస్టర్ చేస్తున్నారు అన్నది కూడా అడుగుతాడు. సో ఇది బ్యాక్గ్రౌండ్, మనం చెప్పుకునే క్లాస్కి ఇది బ్యాక్గ్రౌండ్. COP29 ప్యారిస్ అగ్రిమెంట్ 6.4కి సంబంధించి. సో ఇప్పుడు మీకు అర్థమైంది 6.4 అంటే కార్బన్ క్రెడిట్ మెకానిజం. 6.2 రెండు దేశాల మధ్య జరుగుతుంది. 6.4 ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఏర్పడి నిర్వహిస్తుంది. అది ఏ విధంగా ప్లస్ అవుతుందో కూడా చెప్తాను. ఇదిగో 6.2 allows 2 countries to establish bilateral carbon trading agreement under their own terms. ఓన్ టర్మ్స్ అంటే మార్కెట్లో ఇగో 100 రూపాయలు ఇస్తా, నచ్చితాయి లేకపోతే లేదని చెప్పటం. వన్స్ ఇంటర్నేషనల్ రేంజ్కి వచ్చామనుకో, సో యుఎన్ మేనేజ్ చేస్తుంది. ఇక కంపెనీస్ ఏ విధంగా బెనిఫిట్ పొందుతాయో మీకు చెప్పక్కర్లేదు. అది ఇప్పుడు చూద్దాం మనం. సో 6.2కి 6.4కి అర్థమైంది కదా. ఇప్పుడు కార్బన్ మార్కెట్స్ అంటే కార్బన్ డయాక్సైడ్ క్రెడిట్స్ని అమ్మటం. మార్కెట్లో ఏం జరుగుతుంది? అమ్మకము కొనుగోలు జరుగుతుంది. సో ఇక్కడ డెఫినేషన్ చూడండి. ఏ కార్బన్ క్రెడిట్ మార్కెట్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ మార్కెట్ దట్ ఫెసిలిటేట్స్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ కార్బన్ క్రెడిట్స్. కార్బన్ క్రెడిట్స్ని అమ్మకము మరియు కొనుగోలు చేసేదానిని, కార్బన్ క్రెడిట్ని అమ్మకము లేదా కొనుగోలు చేసేదానిని కార్బన్ మార్కెట్ అంటారు. కార్బన్ క్రెడిట్ అంటే 1 టన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్కి ఆర్ ఈక్వలెంట్ GHG గ్రీన్ హౌస్ గ్యాసెస్తో సమానమవుతుంది. ఉదాహరణకి నీకు ఎక్కడో పనికిరాని పొలం ఒకటి ఉన్నది, 1 ఎకరం ఉన్నది. అక్కడ నీకు సరైన పంట పండటం లేదు. కానీ ఈ భూమిలో ఏదో ఒక పంట అయితే పండుతుంది, పిచ్చి చెట్లైనా పండుతాయి, మొలుస్తాయి కదండి. సో నీకు కొద్దిగా ఏదన్నా వచ్చి చెట్లు పెంచావంటే, ఒక 4 వేప చెట్లు, 4 తుమ్మ చెట్లు, 4 మామిడి చెట్లు ఇట్లాంటివి వేసావంటే, ఈ చెట్లు కనీసము 5 టన్నుల కార్బన్ డయాక్సైడ్ని వాతావరణం నుంచి గ్రహించే శక్తి ఉంటుంది. సో నువ్వు ఈ చెట్లు వేసి, ఇదిగో నేను ఒక సంవత్సరానికి 5 టన్నుల కార్బన్ డయాక్సైడ్ని నేను వాతావరణం నుంచి బయటికి, అంటే నా చెట్ల ద్వారా, చెట్లు కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకుంటాయి కదండి, కార్బన్ సింక్ని నేను ఏర్పాటు చేస్తాను అని రిలయన్స్ తోటో, టాటా తోటో, లేకపోతే ఫ్రెంచ్ కంపెనీతోటో, జర్మనీ కంపెనీతోటో, ఎవరితో అయినా కానీ నువ్వు ఒప్పందం చేసుకోవచ్చు. వన్స్ నీకు ఒప్పందం అయితే, రిలయన్స్ వాడు నువ్వు బాబు 1 ఎకరానికి 5 టన్నులు అని చెప్పావు కదా, నీకు సంవత్సరానికి నేను 1,00,000 రూపాయలు ఇస్తానంటాడు. టాటా వాడు వచ్చి నేను 2 లక్షలు ఇస్తాను బాబు, ఆ కార్బన్ క్రెడిట్స్ నువ్వు నాకు ఇచ్చేసేయి అంటాడు. సో నీ దగ్గర ఈ యాప చెట్లు, చింత చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయంటే నీ దగ్గర 5 కార్బన్ క్రెడిట్స్ ఉన్నట్టు, 5 కార్బన్ క్రెడిట్స్ ఉన్నట్టు. సో ఈ 5 కార్బన్ క్రెడిట్స్కి రిలయన్స్ వాడు 1,00,000 ఇస్తానన్నాడు, టాటా వాడు 2 లక్షలు ఇస్తా అన్నాడు, ఫ్రాన్స్ వాడు వచ్చి వాళ్ళిద్దరు కాదు నేను 4 లక్షలు ఇస్తా అన్నాడు, జర్మనీ వాడు వచ్చి వాళ్ళు కాదు నేను 8 లక్షలు ఇస్తా అన్నారు. అండర్ ఆర్టికల్ 6.4 డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది.
ఈరోజు అక్కడ చెట్లుంటే ఎవరికి దాని విలువ అర్థం కావట్లే. ఒక్కసారి ఆ చెట్లని నువ్వు కమిడిటీ అంటే ఒక వస్తువుగా పరిగణించి మార్కెట్ చేయటం మొదలుపెట్టావు అంటే ఆ వస్తువుని నువ్వేం అమ్మక్కర్లే. వేప చెట్టు నువ్వు నరికి లేదా తుమ్మ చెట్టు నువ్వు నరికి వాడికి చెట్లు ఏమి ఇవ్వక్కర్లే. ఒట్టి చెట్లు పెంచు, నీకు సంవత్సరానికి ఇంత డబ్బు వస్తుంది అకార్డింగ్ టు దిస్. సో ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు. బ్యాంకులో నువ్వు ఒక 50 లక్షలు వేస్తే నీకు 7% చొప్పున ఇంట్రెస్ట్ ఎలా అయితే నెలకు వస్తూ ఉంటుందో, నీ పొలం దగ్గర లేకపోతే నీ ఇంటి చుట్టూ 2 చెట్లు పెంచుకున్నా కానీ కొనటానికి ఆ కార్బన్ డైఆక్సైడ్ పీల్చడానికి చెట్లు పెంచేది ప్రతిదీ కూడా డబ్బు అవుతుంది ఇక్కడ. సో ఇది కార్బన్ క్రెడిట్ అంటే సింపుల్గా నీకు అర్థం అవ్వటానికి. ఇప్పుడు అర్థమైంది కదండి. కార్బన్ మార్కెట్ అంటే కార్బన్ డైఆక్సైడ్ క్రెడిట్ అమ్మకము మరియు కొనుగోలు చేసే ఒక ఫైనాన్షియల్ మార్కెట్. ఈ పదం మర్చిపోవద్దు మీరు. సో ఉదాహరణకి ప్రతి పరిశ్రమ కూడా ఇంతవరకు ఎమిట్ చేయొచ్చు అంటే 100 రూపాయల వరకు ఎమిట్ చేయొచ్చు. నేను నీకు అర్థం అవ్వాలని 100 రూపాయలు అని చెప్తున్నాను. లెవెల్స్ అవి కార్బన్ డైఆక్సైడ్ కానీ జీహెచ్జీ కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంతవరకు ఎమిట్ చేయొచ్చు అని చెప్తారు నిబంధనల ప్రకారము. దురదృష్టవశాత్తు రిలయన్స్ వాడిది 120 రూపీస్కి ఎమిషన్ చేశాడు. ఇక్కడ మన దగ్గర ఉండే ఇంకో ఏదో ఒక కంపెనీ ఎవరున్నారు మనకు బాగా తెలిసిన కంపెనీ ఎక్స్ అనే ఒక కంపెనీ ఉన్నది. ఇది మన రాష్ట్రంలో ఉన్నది. ఈ ఎక్స్ కంపెనీ మాత్రం 80 రూపాయలే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ చేసింది. రిలయన్స్ వాడేమో 120 చేశాడు. ఈ కంపెనీ ఏమో ఎమిటర్ ఏమో 80 రూపాయలే చేశాడు. 100 చేసుకునే అవకాశం ఉంది, 80 చేసావు. ఇంకా నీ దగ్గర 20 రూపాయలు మిగిలి ఉన్నాయి. ఈ 20 రూపాయలని రిలయన్స్ వాడికి అమ్మచ్చు. నువ్వు సేల్ చేస్తున్నావు. ఇదిగో రిలయన్స్ నువ్వు 120 చేసావు కదా, నా దగ్గర 20 ఎక్స్ట్రా ఉంది, నువ్వు కొనుక్కో అని చెప్తాం. సో రిలయన్స్ వాడు దీన్ని కొనుక్కొని నీకు డబ్బులు ఇస్తాడు. సో ఇది కార్బన్ ట్రేడింగ్ జరిగే సాధారణ ప్రక్రియ. రిలయన్స్ వాడు 120 విడుదల చేస్తే నీకు వచ్చిన నష్టం ఏంటి? నేను అదే చెప్తున్నాం. నువ్వు పరిమితికి మించి 100నే ఎమిట్ చేయమన్నా 120 నేను ఎమిట్ చేస్తాను, అదేంటి పరిశ్రమ నుంచి విడుదల చేస్తాను అంటే ఆ మరుసటి రోజు నీ ఇండస్ట్రీని ముగించేయచ్చు, సీలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఖచ్చితంగా ఈ ఎక్స్ట్రా ఉండే ఈ 20ని నువ్వు ఎక్కడో చోట కొనుక్కోవాలి. ఈ సర్టిఫికెట్ నువ్వు ఇప్పుడు మీరు ప్రతి ఇండస్ట్రీలో కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అని చూస్తారు. ఈవెన్ హాస్పిటల్స్కిలో కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని మీరు ఒక సర్టిఫికెట్ చూస్తారు. ఆ విధంగా రిలయన్స్ వాడు సర్టిఫికెట్ని కలిగి ఉంటేనే ఈ విడుదలకి అవకాశం ఉంటుంది ఈ గ్యాసెస్ని. లేకపోతే ఆ ఇండస్ట్రీ క్లోజ్, మొహమాటం లేకుండా. సో ఈ కారణంగానే కార్బన్ ట్రేడింగ్ అన్నది భవిష్యత్తులో ఇంకా విస్తరిస్తుంది. ఇది ప్రక్రియ కార్బన్ క్రెడిట్. సో ఈ కార్బన్ క్రెడిట్ మార్కెట్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కంప్లయన్స్ మార్కెట్, రెండవది వాలంటరీ మార్కెట్. సింపుల్, ఇక్కడ ఏమి అర్థం కాని పదాలు ఏముండవు. కంప్లయన్స్ అంటే రెగ్యులేటరీ, కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వము చేత నియంత్రించబడితే దానిని కంప్లయన్స్ మార్కెట్ అని పిలుస్తారు. వాలంటరీ మార్కెట్ అంటే ప్రైవేట్ రంగం పార్టిసిపేట్ చేయటం వలన ఏర్పడే మార్కెట్ని వాలంటరీ మార్కెట్ అంటారు. సో ఇది టైప్స్ ఆఫ్ మార్కెట్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇక్కడ రిలయన్స్ వాడు 120 దాటద్దని చెప్పాడు. రిలయన్స్ వాడు ఆటోమేటిక్గా తన లిమిట్లో తను ఉంటాడు. ఒకవేళ దాటితే బయట ఎవరికైనా కానీ ప్రైవేట్ వ్యక్తికి అమ్మేస్తాడు. ఆ విధంగా ప్రైవేట్ వ్యక్తి ఎవరన్నా పాల్గొంటే అది వాలంటరీ మార్కెట్ అంటాము. గవర్నమెంటే చెట్లు పెంచి తీసుకుంటే రిలయన్స్ వాడికి 20% ఎక్స్ట్రా వెళ్ళింది కదా, గవర్నమెంట్ దగ్గర కొనుక్కుంటాడు. అది రెగ్యులేటరీ మార్కెట్ అవుతుంది. ఇక్కడ మీరు మ్యాప్ చూస్తే, గ్రాఫ్ చూస్తే మీకు వాలంటరీ మార్కెట్ సైజు
2020లో $0.4 బిలియన్ ఉన్నది. 2050 నాటికి అది అరౌండ్ $500 బిలియన్ అవుతుంది. సో ఇది 0.4 బదులు మనం $1 బిలియన్ అనుకుందాం లెక్క ఈజీ కోసం. చూడండి 2050 నాటికి ఇక్కడి నుంచి 25 సంవత్సరాల్లో 500 రెట్లు పెరుగుతున్నది. ఇక్కడ 500 టైమ్స్ మార్కెట్ విస్తరణ అంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కానీ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఏ స్థాయిలో ఈ వాలంటరీ మార్కెట్ విస్తరణ జరుగుతుంది అని. అర్థమవుతుంది కదండి ఇది. ఉదాహరణకి ఎవరైనా ఒక ఫిలిం స్టారో లేకపోతే బాగా క్రికెటరో స్పోర్ట్స్ పర్సనో ఇంకొక రాజకీయవేత్తో నేను ఒక 2 ఎకరాల అడవిని పెంచుతాను అన్నాడు అంటే, సో 2 ఎకరాల అడవి అంటే ఫ్యూచర్లో ఎంత డబ్బు వస్తుందండి. నువ్వు ఒక చెట్టు నరకక్కర్లేదు, ఎక్స్పోర్ట్ ఎక్కర్లే, స్మగ్లింగ్ ఎక్కర్లే, ఏం అక్కర్లే, ఒట్టిగా అట్లా పడేసి ఉంచు చాలు. ఒక మొక్క పెరిగిందంటే నీకు డబ్బే అది. ఇది వాలంటరీ మార్కెట్ యొక్క సారాంశము. ఆఫ్సెట్ అంటాం ఇదంతా కూడా. భారత్ ఏ విధంగా దీన్ని నిర్వహిస్తుంది? సో ఎమిషన్ రిడక్షన్ స్కీమ్ అని భారత్ 2 పద్ధతుల్లో దీన్ని నిర్వహిస్తుంది. ఒకటి పిఏటి, రెండోది ఆర్ఈసి. సో పర్ఫార్మెన్స్, హెచ్యు అండ్ ట్రేడ్. పిఏటి, ఆర్ఈసి అంటే రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేషన్, ఆర్ఈసి. ఈ 2 పద్ధతుల్లో ఎమిషన్ రిడక్షన్ స్కీమ్స్ని అమలు చేస్తుంది. పిఏటి అంటే ఏంటో చూద్దాం. సో ఎనర్జీ రిడక్షన్ గోల్స్ని కేంద్రం నిర్వహిస్తుంది, తెలియజేయటం జరుగుతుంది. సో ఒక యూనిట్ ఉత్పత్తికి ఎనర్జీ తక్కువగా వాడాలి, అలా లెస్ ఎనర్జీని వాడితే ఎర్నింగ్ సర్టిఫికెట్ ఈఎస్సిఆర్టిఎస్ ఇవ్వటం జరుగుతుంది. వాటిని వీళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా అల్యూమినియం ఇండస్ట్రీస్ కానీ, ఐరన్ ఇండస్ట్రీస్ కానీ, లేదా కాపర్ ఇండస్ట్రీస్ కానీ, సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ, ఇలా కొన్ని ముఖ్యమైన ఇండస్ట్రీస్కి ఉన్నాయి. సో ఎనర్జీ రిడక్షన్ గోల్స్. ఐరన్ ఇండస్ట్రీ ఉంది, మన విశాఖ స్టీల్ ప్లాంటే ఉందనుకుందాం. వీళ్ళు 1 టన్ను స్టీల్ని వాడాలి, ఉత్పత్తి చేయాలి. ఇది 1 యూనిట్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 టన్ను స్టీలు. ఈ 1 టన్నుని ఉత్పత్తి చేయటానికి గతంలో వీళ్ళకి 100 మెగావాట్ విద్యుత్తు ఉపయోగపడింది. అంతే కదండి. 1 యూనిట్ అంటే 1 టన్ను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేయడానికి 100 మెగావాట్ విద్యుత్ ఉపయోగపడింది. ఇప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంటుని ఆధునీకరించాము, మోడర్నైజ్ చేసాము. ఆధునీకరించడం వలన కొత్త మెషిన్స్ అవి తీసుకొని రావటం జరిగింది. సో కొత్త మెషిన్స్ తీసుకొని రావటం వలన మన ఇంట్లో కూడా గతంలో కూడా చెప్పాను, ఫ్రిడ్జ్ ఉన్నది. సో ఫ్రిడ్జ్ పాతది అనుకోండి, ఒక 5 ఏళ్ల కిందటిది అనుకోండి. సో అది ఎక్కువ కరెంటు లాగుద్ది. సింపుల్ కదా, ఎక్కువ కరెంటు. ఏసీ ఉన్నది, పాత ఏసీ అనుకోండి, ఎప్పుడో ఒక 10 సంవత్సరాలది అనుకోండి. సో ఆటోమేటిక్గా అది కరెంట్ ఎక్కువ లాగేస్తుంది. కొత్తది 1 ఇయర్ లాస్ట్ ఇయరే తీసుకొని వచ్చావు, అది తక్కువ కరెంటు లాగుతుంది. పాయింట్. సో విశాఖ స్టీల్ ప్లాంట్లో పాత మిషన్స్ వలన 100 మెగావాట్లు ఉంది. ఇప్పుడు వాళ్ళు దీన్ని ఆధునీకరించి కొత్త మిషన్లు తెచ్చారు. ఈ 100 మెగావాట్ల విద్యుత్ స్థానంలో అది 60 మెగావాట్ల విద్యుత్ని వినియోగిస్తుంది. ఎనర్జీ రిడక్షన్ గోల్. సో విశాఖపట్నం ఎనర్జీ రిడక్షన్ గోల్ సాధించింది. ఎంత గ్యాప్ వచ్చింది? 100 - 60 అంటే 40 ఈఎస్ అంటే ఎర్న్ సర్టిఫికెట్స్ని ఇవ్వటం జరిగింది. సో ఈ ఎర్న్ సర్టిఫికెట్స్ని విశాఖ స్టీల్ ప్లాంటు ఎవరికైనా అమ్ముకోవచ్చు మార్కెట్లో. ఎవరు కొంటారంటే నువ్వు నేను కొనటానికి ఉండదు. సో ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ వాళ్ళు కొనుక్కుంటారు. సో ఈ విధంగా పర్ఫార్మెన్స్, అచీవ్, ట్రేడ్, ప్యాట్ సిస్టంలో ఎనర్జీ రిడక్షన్ గోల్ని కేంద్రం నిర్ణయించి